నుంచి వచ్చింది ఎక్కడ ఉన్నదో మనకు తెలియదు. అది కనిపించకుండా ఉంటుంది. అది ఉన్న విషయం వాళ్ళకు కూడా సరిగ్గా తెలియదు. ఒత్తిడికి మరి రకరకాల కారణాలు ఉంటాయి. ఇవాళ రేపు పెద్దోళ్ళే కాదు, పిల్లలు, చిన్నపిల్లలు, యువత చాలా ఒత్తిడికి గురవుతున్నారు. ఎంత ఒత్తిడికి గురవుతున్నారంటే ప్రెషర్ కుక్కర్లో వేసి మన ఉడికించే అంత ఒత్తిడి గురవుతున్నారు. అది ఎప్పుడు బ్లాస్ట్ అవుతుందో తెలియదు. మరి ఈ ఒత్తిడి పర్యవసానంగా ఏమవుతుందంటే చాలామంది చాలా రకాల రోగాలను తెచ్చుకుంటున్నారు. ముఖ్యంగా ఒత్తిడితోటి చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఎలా స్టార్ట్ అవుతాయంటే బ్లడ్ ప్రెషర్ మెల్లగా పెరుగుతుంది, హై బ్లడ్ ప్రెషర్ వస్తుంది, చిన్న చిన్న రోగాలు, పెద్ద పెద్ద రోగాలు, రకరకాల రోగాలు వస్తున్నాయి. అన్నిటికీ కారణము మరి ఈ ఒత్తిడే కారణం అట. ప్రతి రోగానికి మానసికంగా కరెక్ట్ ఉంటే శారీరకంగా ఏ రోగం కూడా రాదట, అంత పర్ఫెక్ట్ ఉంటాము. మరి ఇది ఒత్తిడికి వ్యతిరేకమైనది ఏంటో మనకి దీనికి మందు లేదు కాబట్టి దానికి ఆపోజిట్ ఏందో తెలుసుకోవాలి మనం. ఒత్తిడికి ఆపోజిట్ ఏంటంటే మరి శాంతం, పీస్ఫుల్, ఆనందం, సంతోషం. వీటిలో ఉంటే మనం ఒత్తిడికి మెల్లగా దూరం అవుతాం అన్నట్టు. సో ఈరోజు మనము ఈ విధంగా ఒత్తిడికి పరిష్కారం అయ్యే కారణాలను తెలుసుకుందాం. మరి ఒత్తిడికి దూరం కావాలంటే ఎలాంటి మార్గాలు ఉన్నాయో తెలుసుకుందాం వివరంగా. ముఖ్యంగా ఒత్తిడి అంటే మనకి ఏడ ఒత్తిడి ఉన్నదని మనం అనుకుంటాం, కానీ మనకు తెలియకుండానే మనం చాలా ప్రెషర్కి గురవుతాం. ఆందోళన బాగా పెరిగితే డిప్రెషన్ అంటాం దాన్ని. మానసిక కుంటనాలు ఏర్పడతాయి. కొందరికి సూసైడ్ చేసుకుంటారు కొందరు. మనం పేపర్లో చూస్తుంటాం. చిన్న పిల్లని, 8th క్లాస్ స్టూడెంట్, మా స్టూడెంట్ ఒక ఆమె సూసైడ్ చేసుకున్నది. ఎంత చిన్న పిల్ల అంటే ఆమె దేనికి గురైంది? ఆమె ఒత్తిడికే గురైంది కదా. పుట్టుకనే ప్రాణాలు తీసుకుంటున్నారు పిల్లలు. పెద్ద సమస్య కాదు, చిన్న సమస్యను వాళ్ళు భూతద్దంలో చూసుకొని పెద్దగా చేసుకుంటున్నారు. దాన్ని పదే పదే గుర్తు చేసుకొని ఇంకా బాధపడుతూ దాన్ని జూమ్ చేసుకుంటున్నారు. బాధను XXX, XXX, 4x జూమ్ చేసుకునేసరికి ఏమవుతుంది? పుట్టుక్కన బ్లాస్ట్ అయిపోతుంది. అంత టెన్షన్ ఫీల్ అవుతుంది. స్టూడెంట్స్, ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ చదువుకోవాలి, IIT కొట్టాలి, డాక్టర్ కొట్టాలి అని ఏం పెట్టుకుంటున్నారు.